సమంత లీడ్ రోల్లో నటించి నిర్మించిన చిత్రం మా ఇంటి బంగారం. ఓ బేబీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత సమంత నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా అవడంతో ఈ సినిమా మీద కొన్ని అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ కథా స్క్రీన్ ప్లే అందించగా సుమారు 30 కోట్ల రూపాయలతో ఈ సినిమా నిర్మించబడింది. ఇక ఈ సినిమా ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే కొత్త కోడలి పాత్రలో సమంత కనిపిస్తారు. ప్రతి ఇంట్లో రోజు జరిగే ఫ్యామిలీ డ్రామా, సున్నితమైన హాస్యం, ఎమోషన్ సీన్స్ తో పాటు పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాల చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకు కూడా కథ చాలా ఫ్రెష్గా హోమర్తో ఉంటుంది. కొత్త కోడలి పాత్రలో సమంత చక్కగా నటించడం జరిగింది. అయితే సెకండ్ హాఫ్లో మాత్రం మనకి కథనం చాలా ఊహకు అందేలా ఎటువంటి ట్విస్టులు లేకుండా ఫ్లాట్గా ఉంటుంది అని తెలుస్తుంది. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే సమంత స్టైలిష్ పెర్ఫార్మెన్స్ కోసం కుటుంబంతో కలిసి ఈ వీకెండ్లో చూడదగ్గ యాక్షన్ యావరేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో శ్రీముఖి, లక్ష్మి, మంజూష, గౌతమి, గుల్షన్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ ఓం ప్రకాష్, అదేవిధంగా సంగీతం సంతోష్ నారాయణ్. తోడికోడలుగా సమంత, శ్రీముఖి నటించడం జరిగింది.